హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీకు రాగి జావా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుందాం. గిన్నెలో సగం వరకు నీళ్లు పోసుకుందాం. ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుందాం. ఇవి మరిగేలోపు రాగి పిండిని ఇంకొక గ్లాసులో సగం గ్లాస్ వరకు వాటర్ తీసుకొని 2 స్పూన్ల రాగి పిండిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో 1 స్పూన్ సగ్గుబియ్యం, 1 స్పూన్ సేమియా, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, వీటన్నిటిని వేసి బాగా కలుపుకుంటూ వాటర్ మరిగే వరకు మరిగించుకుందాం. వాటర్ ఇలా తెరులుతూ ఉండాలి. చూడండి, మనం ముందుగా వేసి పెట్టుకున్న సేమియా, సగ్గుబియ్యం, డ్రై ఫ్రూట్స్ కొంచెం ఉడుకుతాయి. ఇలా సగ్గుబియ్యం పైకి తేలిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇందులో పోసుకొని తిప్పుకో. చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న రాగి పిండిలో బెల్లం పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కలిసిపోయిన తర్వాత కాచి చల్లార్చి పక్కన ఉంచుకున్న పాలను ఇందులో పోసి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి మాల్ట్, అదేనండి రాగి జావా రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది.